నీళ్లు నిధులు నియామకాల్లో నీళ్లు ముఖ్యమంత్రి గారు ఘోరంగా నెగ్లెక్ట్ చేస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులు పూర్తి చేయడం అన్నది వారి చారిత్రక బాధ్యత అవుతుంది. వాటిని విస్మరిస్తే మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఎన్నటికీ కూడా ముఖ్యమంత్రి గారిని క్షమించరు. నియామకాల విషయంలో చాలా అన్యాయం జరిగింది. మొన్న గ్రూప్ 1లో కూడా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తుంగలోకి దొక్కి 8 మంది మన ప్రాంతానికి సంబంధం లేనటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. నేను దాని మీద కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి సుమోటోగా తీసుకోండి అని లేఖ రాసిన, అది నిన్ననే చేరినట్టుగా తెలిసింది నాకు. వారు ఏం నిర్ణయం తీసుకుంటారో వెయిట్ చేస్తూ ఉన్నాం. నిధులకు సంబంధించి చాలా దుర్వినియోగం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఒక పక్క కేసీఆర్ గారు మొత్తం ఖజానా ఖాళీ చేశారు, నేను వచ్చేదో సక్కదిద్దుతా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు దాదాపుగా 2.5 లక్షల కోట్ల డబ్బులు అప్పు తీసుకొచ్చిండ్రు. అయినా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు, అయినా పెన్షన్లు పెంచుతలేరు, అయినా 6 గ్యారెంటీలలో వాళ్ళు చెప్పిన ఏ ఒక్కటి కూడా చేయనటువంటి పరిస్థితి, బోనస్ ఇవ్వనటువంటి పరిస్థితి, సంపూర్ణంగా వడ్లు కొననటువంటి పరిస్థితి. సో తెచ్చినటువంటి డబ్బులు డెఫినెట్గా మిస్యూజ్ అయినాయి. నిధుల విషయంలో కూడా వారిని వదిలిపెట్టకుండా ప్రశ్నిస్తాం. ఫ్యూచర్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఒక షాడో క్యాబినెట్ వేస్తాం. క్యాబినెట్లో ఉన్న ప్రతి ఒక్కరిని మా తెలంగాణ జాగృతిలో ఒక్కొక్క బాధ్యుడు షాడో చేస్తారు. వాళ్ళు చేసేటటువంటి మిస్యూజ్ చేసేటటువంటి ప్రతి ఒక్క పనిని కూడా ప్రశ్నిస్తాం. ఎందుకంటే వీళ్ళు మొత్తం పాడి చేసిపోతే మళ్ళా తెలంగాణ ప్రజలకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి నీడలాగా ప్రభుత్వాన్ని వెంటాడి ప్రజలకు రావాల్సినటువంటి పనులు జాగృతి ద్వారా సాధించి పెడతాం.